ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కోసం చేపడుతున్న రిలే నిరాహార దీక్షల కోసం కొనసాగుతున్నాయి. అయితే పట్టణంలోని ఆర్ఎండ్పీ అతిథి గృహం వద్ద రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జాదవ్ శ్రావణ్ నాయక్తో పాటు యాదవ సంఘ సభ్యులు సందర్శించి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. రైల్వే లైన్ సాధించే పోరాటంలో మేము సైతం అంటూ సాంఘిభావం ప్రకటించారు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ జిల్లావాసుల చిరకాల కళ అని అన్నారు. అయితే ఇది కనుక పూర్తయితే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడితే దూరభారం తగ్గుతుందని, వ్యయ ప్రయాసాలు కూడా పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మార్గం సుగమం అవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైల్వే లైన్ను మంజూరు చేసి ఒకేసారి బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ రైల్వే లైన్ తక్షణమే ఏర్పాటు చేయాలని ఈనాటి 17వ రోజు రిలే దీక్షకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ బడ్జెట్ లో కూడా ఒక చిల్లి గవ్వ కూడా ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ కు ఒక మాట కూడా తీయని పరిస్థితి. ఆదిలాబాద్ ని వెనుకతనం చేయడానికి బీజేపీ పార్టీ ముందున్నదని తెలుపుతూ ఈ రైల్వే లైన్ ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి అంశము. ఇక్కడ మారుమూల ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ ఆదివాసీ ప్రాంతము, ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి గత 2014లో ఆ రోజు చెప్పినటువంటి మాట కేంద్ర ప్రభుత్వము ఆదిలాబాద్ పటాన్ చెరువు రైల్వే లైన్ చేపడతామని చెప్పి ఈనాడు ఒక్క